గడిచిన కాలం అంతా మమ్మల్ని క్షేమంగా కాపాడారు. 2024 సంవత్సరం 5 మాసాలు మమ్మల్ని క్షేమంగా కాపాడి 6వ మాసం మొదటి ప్రభుత్వంలో తిరిగిగా పరిశుద్ధ సంఘంగా మీ పాల్చుకొని సజీవులంగా చేరాలుగా మాయాలని చూపిన పారమైన మీ ప్రేమలో తీసుకుంటారు. పాపం అపరాధులను దోషులను ఆ పాప స్థితిని బట్టి మీకు నాశనానికి నరకానికి పాత్రలను ఆ పాప స్థితిని బట్టి దేవాది దేవుడు అయిన మీ వైపు మా కన్నులను చూడటానికి కానీ మమ్మల్ని ప్రభావాన్ని పొందటానికి కానీ ఏమాత్రం దౌర్భాగ్య స్థితిలో నిత్య నాశనానికి నరకానికి పాత్రమైనట్టుగా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా కొరకు ఈ లోకానికి పంపించి కలవరి సెలవులో పరిగణగా అర్పించి ప్రభు మా కొరకై మనం సమాధి చేయడానికి సజీవుడే లేచిన ద్వారా క్రీస్తు యేసునందు విశ్వాసం చేద్దాం. మా ప్రభా ఆ తండ్రి మీ మమ్మల్ని రక్షించుకుని బిడ్డగా చేసుకుని మీ జీవానికి మమ్మల్ని వారసులుగా చేసి మీ జీవ గ్రంథంలో మా పేరు ఈ రీతిగా పరిశుద్ధ సంఘంగా మమ్మల్ని భూమి మీద ఏర్పాటు చేసుకున్న మీ ప్రేరణకే మీకెంతో వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను. పరిశుద్ధమైన మా దేవ మా తండ్రి ఇంతవరకు భూమి మీద మీరు వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను సంఘంగాను మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి మనం సూచిస్తున్నాం. గణపరుస్తుంది ప్రత్యేకంగా ఈ అతని పట్టణంలో మీరు ఏర్పరుచుకున్న మీ స్వాస్థ్యాన్ని బట్టి మీరు ఏర్పరుచుకున్న మీ ప్రజలను బట్టి బయట మందిరంలో ప్రభావ మీరు సమకూర్చుకున్న మీ స్వాస్థ్యాన్ని బట్టి మీ స్వార్థాన్ని సంపాదించినట్టు మీ ప్రేమను వీళ్ళందరినీ కూడా తీసుకుంటారు. ప్రభావ మా దేవ ఇక్కడ జరుగుతున్న ప్రజలందరినీ బట్టి కూడా తీసుకుంటారు. దాసు మాదేనా అతని కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ సంఘాన్ని ఏర్పరచుకొని వారి జరిగిస్తున్న ఈ పదవులు పరిచయం బట్టి కూడా తీసుకుంటారు. మా ప్రభావ మా దేవ ఇంతవరకు మా ప్రభావ మా దేవ పరిచయంలో కూడా మీరు వచ్చారు. అప్పుడు ఈ 6వ మాసం మొదటి ప్రభుత్వంలో అప్పుడు ఈ రీతిగా పరిస్థితి సంఘంగా మరియు స్థాయి మేము మీ భాషను చేయడానికి పాటించినారని తెలుసుకుంటాను. ప్రభావ మా దేవ ఈ ప్రభుత్వంలో మా ప్రభావ మీ సన్నిధిలో వచ్చి పరిచయం అంతటి కొరకై నన్ను నేను మమ్మల్ని మీ శిలువలకు మమ్మల్ని గడికి పరిశుద్ధపరిచి నూతనపరిచి ప్రభావ మా దేవ మా తండ్రి మేము పాడే పాటల ద్వారా ఆరాధన వర్తమానం ద్వారా మేము అర్పించే స్థితుల ద్వారా ప్రభావ మీ నామం మహిమపరచబడాలి. అప్పుడు మీ వాక్యం వీధిలో నన్ను నేను మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యంగా మీ వలలో పాల్గొనడం ద్వారా ప్రభావ మా దేవ మా తండ్రి ప్రభు వల్ల మా జీవితాల్లో మా కొరకై దిగించు ఆశీర్వాదం బలంగా ప్రభావ మా దేవ మా తండ్రి సమయంలో జరగవలసిన వచ్చే అందరి బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను. మా ప్రభావ మా దేవ మా తండ్రి కావలసిన వారందరి కోసం కూడా ప్రార్థిస్తా ఉన్నాను. కూర్చుని బట్టి స్తోత్రాలు కావలసిన వారికి ఆటంకాలు అత్యంతాలు ప్రభావ మా దేవ నా తండ్రి అన్నింటినీ దూరపరిచి దృష్టి సాధారణ కార్యాలు దూరపరిచి ప్రభావ వారందరినీ కూడా ఆసక్తి సకాలానికి ఆరోగ్యం గొప్పదయించి ఆ ప్రభావ ఈ ప్రభుత్వంలో మందిరంలో జరగాల్సిన అందరికీ మీ పాదాలు కనికరించిన సాయం మేము చేసే ప్రతి పని ద్వారా మేము చేసే ప్రతి ఆ ప్రభావ మందిరంలో చేసే ప్రతి కార్యం ద్వారా మీ నామం మహిమపరుచుకున్నట్టు సంఘము క్షేమాభివృద్ధిగా అతనికి చాలా ఆధారంగా ఆయా స్థలాలకు మీరు పరిచయం కొట్టే వీళ్ళందరినీ కూడా మీ ఆత్మశుద్ధి మీరు నింపు మీ మహిమపరుచే సంఘ క్షేమం కోసం వారు మీరు వాడుకోవడం పరిశుద్ధులైన మా తండ్రి ఈ రోజులకు వచ్చేదంతా కూడా మీకు భయంకరంగా క్రమంగా మర్యాదగా జరిగించి నామాన్ని గురించి గణపరచుకుంటూ సహాయం చేయించి ప్రభావ మీ సన్నిధిని ధైర్యంగా మీ కృపాసను సమీపించాలి. ప్రభావ మా దేవ మమ్మల్ని మీ శిలువ రక్తం ద్వారా మా ఒక్కరికి శుద్ధీకరించి మా ప్రభావ మా మాటలు మా పేరు మా తలంపు మా ఆలోచన మా చూపు ఎక్కడ నమ్మమయ్యాము అక్కడ మా ప్రభావ పాపము అన్నింటిలో పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని కలుగు పరిశుద్ధ దేవుడైన మీ పాదసన్నిధి అప్పుడు పవిత్రతో పరిశుద్ధతో మేమందరం రాగలిగిన మీ శిలువ రక్తాన్ని మా అందరి మీద పూజించుకుని అడిగి స్వీకరించి ధైర్యంగా పరిశుద్ధ దేవుని పాదాలు దర్శించుకుని ఆయన ఆనందం సంతోషించి మీ నామాన్ని మహిమపరచుకుంటూ కృపదయించుకుంటూ వెంటనే ప్రభావ మేమందరి సముద్రంలో మా తండ్రి మా ఆత్మను పూర్తిపరిచి మీ నామాన్ని మహిమపరచుకొని అందులో సమయమంతా మాకు ఎంతో మేలుగా ఆశీర్వాదకరంగా వచ్చింది. మరి మా
మహిమగంత ప్రభావం నీకే చూపిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen.
Amen.
ప్రేమించి 2024 సంవత్సరం 6వ మాసంలో సమయంలో వాక్యపు వేలుగులో మా స్థుతులు సమర్పించినట్లయితే వాక్యం నుండి కీర్తన వచ్చినారు కలిసి వాక్యపు వేలుగులో మన స్థుతులు సమర్పించినట్లయితే వాక్యం నుండి కీర్తన కదా 107వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు అందరూ కలిసి వివరిస్తారు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముందును, యెహోవా విమోచించువాడు ఆ మాట పలుకుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించువాడు, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి మన దేశం నుండి ఆయన పోగు చేస్తున్నవాడు ఆ మాట పలుకుగాక. దేవుడు మనబట్టి దీవించాలని ప్రార్థన చేస్తాం. ప్రేమ నాకు వాపటి తండ్రి, మరొకమైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మరొకసారి మీ పాత్రను చూస్తూ ఉన్నాం. ఇంతవరకు పాట ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకుంటూ వచ్చినాన్ని బట్టి మనసు చూస్తున్నాను. సమయంలో నేను మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి తీసుకోవాలి. ఈ వాక్యపు వేలుగులో మేము కలిసి గురించి ఆరాధించాలి. ఈ వాక్యాన్ని మాతో దీవించును. మా ప్రభావ నేను నన్ను నీ చూడచట్ల మరుగుపరచును. మా ప్రభావ నా నోట మీ మాటలుచును. తద్వారా మా ప్రభావ వేలుగులో మేము మా ప్రభావ కలిసి ఆరాధిస్తున్నామన్నా మీ నాన్న మహిమపరచబట్టని కోరుతారు. కాబట్టి మీరు వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. ఇక్కడ రావాల్సిన వారి కోసం ప్రార్థిస్తా ఉన్నా. ఉన్న సమయమంతా మాకెంతో చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మనం చదువుకున్నటువంటి వాక్యాలను గమనించినట్టు ఈ కీర్తనలో మనం చూసుకున్నాము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కాబట్టి దేవుని యొక్క దయను బట్టి, ఆయన దయాళుత్వాన్ని బట్టి ఆయన స్తుతించాలని, ఆయన మహిమపరచాలని, ఆయన కనపరచాలని ఆ మొదటి వచనంలో మనం చూస్తాము. అయితే 2 వచనాల్లో అక్కడ రాయబడతా ఉంది ఏమంటే, ఎవరికి స్తుతిస్తారో, ఎవరైనా ఆరాధిస్తారో, ఎవరు యెహోవా దయాళుడు అని చెప్పగలుగుతారో వారు ఎవరు అక్కడ 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఎవరంటే చెప్పి యెహోవా విమోచించిన వారు. ఎవరు వీరు? వీరు విమోచింపబడినటువంటి ప్రజలు. ఎవరు విమోచించాడు వీరిని? యెహోవా విమోచించాడు. బట్ యెహోవా చేత విమోచింపబడినటువంటి ప్రజలు ఆ మాట కోరుతారు. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించులే. కనుక యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించులని ఎవరు కోరుతారంటే యెహోవా చేత విమోచింపబడిన. రెండవది మనం చూస్తే దయచేసి క్రింద ఇంకో మాట 3వ వచనం, 2వ వచనం క్రింద ఇంకో మాట, విరోధుల చేతుల నుండి ఆయన విమోచన. కాబట్టి విమోచన ఎక్కడి నుంచి జరిగింది మనకి? చెప్పండి. విరోధుల చేతిలో. విరోధుల చేతిలో నుంచి ఎవరినైతే యెహోవా విమోచించాడో ఆ విమోచింపబడినటువంటి ఆ ప్రజలు
యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే చెప్పి ఆ విమోచించబడినటువంటి ప్రజలు సోదరుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈనాడు మీరు నేను మనం విమోచించబడినటువంటి ప్రజలుగా ఆయన ఆరాధించడానికి ఈ స్థానానికి వచ్చారు. అయితే ఈ విమోచన ఎవరి నుంచి మనకి విమోచన కలుగజేసేదో దేవుడు మనం చూస్తుంటే విరోధుల చేతులు. ఎవరు విరోధి? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. రెండు తెచ్చింది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మనం గమనించినట్లయితే 8వ వచనం చదవండి దయచేసి. నిబంధన వారి నరకుగా ఉండి మీ విరోధి అయిన ఎవరిక్కడ విరోధి చెప్పండి? అపవాది. ఆ మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము, అపవాది అనే అనేసి ఏం రాసిందో చూడండి. సాతాను. కాబట్టి ఎవరి చేతి నుంచి మనం విమోచించబడ్డాము అంటే అపవాది చేతి నుంచి విమోచించబడ్డాము. సాతాను చేతిలో నుంచి మనం విమోచించబడినటువంటి ప్రజలు కనుక ఈనాడు ఎవరైతే సాతాను చేతిలో నుంచి విడిపించబడ్డారో, సాతాను పథకాల నుంచి విడిపించబడ్డారో, సాతాను యొక్క మరి ఈతో నుంచి విడిపించబడ్డారు వాళ్ళంతా కలిసి ఏమని ఆరాధించాలని యెహోవా ఏం చేశాడు? ఈ సాతాను అంటే ఈ ఇశ్రాయేలు ప్రజల విషయాన్ని మనం వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఈ సాతాను చేత బంధింపబడిన వారి వాళ్ళు ఎట్లా తయారయ్యారు సంగతి ఇదే అధ్యాయంలో మనం చూస్తే చేసి వారు ఎట్లయితే సాతాను అధికారంలో ఉన్నారో వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళ స్థితి ఎట్లా ఉందో మనం చూస్తే 10వ వచనం 150 చేసి దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానములో ఏ ప్రజలు వీరు విడిపించబడక విమోచించబడక ఎట్టున్నారు? వీరు దేవుని ఆజ్ఞను లోబడలేదు. దేవుని ఆజ్ఞను లోబడలే, దేవుని మాట వినలే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం. అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది ఆజ్ఞ అతిక్రమం ఏంటి చెప్పండి? పాపము, పాపంలో జీతము మరణం. ఇక్కడ మనం చూస్తాం. ఈ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు మహోన్నతుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు. ఆయన వారి విషయంలో కలిగినటువంటి సంకల్పం, ఉద్దేశం, తీర్మానాన్ని వాళ్ళు ఎక్కడ చేయలేదు. ఎవరైతే తెలుగు వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. మొదట ఇశ్రాయేలు పోల్చుకున్న తర్వాత దీన్ని మనం పోల్చుకుంటూ వచ్చి దాన్ని పెట్టుకోవాలి. కనుక మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారు చెప్పండి? మహోన్నతుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేశారు. ఎందుకు నిర్లక్ష్యం చేశారంటే వారు ఎవరు అట్లాగా సాతాను అపవాది అపవాది కింద ఉన్నటువంటి కారణంగా, అపవాది ఏర్పడిలో ఉన్నటువంటి కారణంగా, అపవాది చేత బంధింపబడినటువంటి సాతాను చేత బంధింపబడినటువంటి కారణంగా వాళ్ళు ఏం చేస్తారో దేవుని ఆజ్ఞని నిర్లక్ష్యం చేస్తారు. రెండవది మనం చూస్తే ఆ కారణాన్ని బట్టి వారి జీవితంలో సంభవిస్తూ వచ్చినటువంటి పరిస్థితులను నాకు వచ్చిన చదవడంగా వారు అరణ్యమందరి ఎడారిలోను ఎక్కడ తిరుగుతాడుతున్నారు? నువ్వు దేవుడిని లోబడకపోతే, దేవుడు మాట్లాడకపోతే, దేవుడు క్రిందము లేకపోతే ఎక్కడున్నట్టు? మనం ఎక్కడున్నట్టు? మన జీవితం, మన పరిస్థితులన్నీ కూడా అరణ్యమందరి ఎడారి. అరణ్యం అంటే తెలుసు మీకు. అరణ్యంలో అంత తేలిక బయటికి రావడం అంత తేలిక కాదు. అరణ్యం అంటే దాంట్లో పూర్వకాలు ఉంటే, పాపం ఉంటే, పరిస్థితులు ఉంటే అరణ్యంలో మన బయటికి రావడం అనేది ఏ విధమైనటువంటి క్రూర జంతువు చేతి నుంచి తప్పించబడేటువంటి కాకుండా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అదే సమయంలో రెండు అనుభవాలు జీవితంలో మనం చూస్తున్నాం. ఒకటి అరణ్య అనుభవం, రెండోది ఎడారి అనుభవం. ఎడారంటే కంటి చుట్టూ మేరలు ఎక్కడ కూడా ఏకపడి నీరు
ఎట్లా ఉందంటే మంచి ఎండాకాలం మీరు రోడ్డు మీద వచ్చేటప్పుడు దాని మనకేం కనపడుతుంది చెప్పండి? నీటి మడుగులాగా కనపడలేదు. నిజంగా నీటి మడుగులు ఉన్నాయా? ఎడాలలో ఉంటాయి. ఎడాలలో కూడా మానవుని జీవితం అంతా కూడా దేవుడు లేని మానవుని యొక్క జీవితం ఇటువంటిదే. అరణ్య బ్రతుకు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ కీడుకు భయపడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ ఉపద్రవంతో భయపడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ శత్రువు ఏ విధంగా దెబ్బ కొట్టాడో తెలియదు. రెండవదిగా ఎడారి అనుభవం అన్ని ఉన్నట్టుగానే కనపడుతుంది. ఏది ఇది ఈ రెండు అనుభవాలు లోకాన్ని మనకి సూచిస్తాను. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి అన్ని ఉన్నట్టు ఉన్నది. ఏమన్నా చెప్పడానికి హృదయంలో ఏమవుతుందో, శాంతిలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత ఆస్తి, ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా ఏదో అసంతృప్తి. అవునా కదా? కాబట్టి ఈ సాధారణ అధికారంలో ఉన్నటువంటి ఈ స్త్రైతుల యొక్క జీవితంలో ఒకటి వారు అరణ్యమంతా ఎడారున్నారు. రెండవది నివాసపురమే వారికి ఏమిటా? నివాసపురమే లేదు. తిరుగులాడుతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారో వాళ్ళకే తెలియదు. ఒక అంతం అనేది లేదు. ఎక్కడికి పోతున్నారో తెలియదు, ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఏం పోతున్నారో తెలియదు. మనం యెషయా వచ్చేటట్లయితే రెండు తెచ్చేసి యెషయా వచ్చి అక్కడ మనం చూస్తున్నాం. యెషయా 53 మనం గమనించినట్లయితే 6 దయచేసి మనమందరం గొర్రెలే త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవకు ఏ త్రోవకు తెలియదు. ఎవరికి అరణ్యమైతే అడుగులేడు, ఎవరికి ఎడారిష్టమైతే అడుగులేడు, లేదు వేరే మార్గం ఇష్టమైతే అడుగులేడు. మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైనటువంటి త్రోవకు వెళ్ళిపోయాడు. ఆ కారణం చెప్పాలి. వీరికి నివాసం అనేది కూడా ఇది మనకి నిలబడేటువంటి స్థలము అనేటువంటి ఆశ లేదు వారి జీవితంలో. ఇక్కడ మనం ఉంటాము, ఇక్కడ నెమ్మది ఉంది, ఇక్కడ సమాధానం ఉంది, ఇక్కడ విశ్రాంతి ఉంది. ఇది మనకి శాశ్వతమైనటువంటి స్థలము అనేటువంటి నిరీక్షణ వారి జీవితాల్లో వారికి మరొక మాట మనం చూసినట్లయితే వారి ఇశ్రాయేలు యొక్క అనుమానం చూస్తా వస్తున్నా. నా 11వ సంవత్సరం ఇది చూస్తున్న వారికి వారు ఉన్నారు. రెండవది వాస్తవం వారికి ఏమి లేదు. మూడవది చూసినట్లయితే వాద చేతను ఇనప కట్ట చేతను బంధింపులో పట్టుకోవాలి. చీకటిలోనే మరణాంధకారములో నివాసం చేయవాలి. ఎక్కడ నివాసం చేస్తారు? వీళ్ళ నివాసం ఎక్కడుంది? పైకి వచ్చిన మనం చూస్తూ వచ్చారు. వీరికి నివాసం అనేది ఉంది, కానీ ఏ నివాసం అది బంధింపబడినటువంటి నివాసం అది ఇనప కట్ట చేత బంధింపబడినటువంటి నివాసం. దాంట్లో కావాలి. అంతేకాదు మరొక మాట మనం చూసినట్లయితే 17వ దయచేసి 17 బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషం చేతను బాధపడుతున్నారు. కాబట్టి ఇంకొక మాట మనం చూస్తే వీళ్ళంతా చెప్పండి, బుద్ధిహీనులుగా ఉన్నారు. ఈ బుద్ధిహీనతను బట్టి వీరు కలిగి ఉన్నటువంటి ఈ బుద్ధిహీనతను బట్టి వీరి మీద ఏం రావాల్సి ఉంది చెప్పండి? ఏం రావాల్సి ఉంది? శిక్ష రావాల్సి ఉంది. మనం కీర్తనలో 50 మనం చూస్తాం. తెచ్చేసి దేవుడు లేడని ఎవరు బుద్ధిహీనులు తమ బుద్ధిని వారు చెడిపోయిన ఎందుకు వారు దేవుడు లేదని అనుకుంటారంటే వారికి ఇష్టం ఏం కాదు, చెడు కార్యాలు చేయడానికి మనకి ఇష్టం. ఆ కారణం చేత దేవుడు నీ వాళ్ళు చెడు కార్యాలు చేయడానికి అవకాశము ఉండదు. అందుకని చెప్పి వాళ్ళ
చెప్పండి? దేనికి పాత్రలు? దేవుని శిక్షకు పాత్రలు. అయితే బుద్ధిమంతులు ఏం చేస్తారు? సామెతలు దయచేసి 15 క్రిందనున్న పాతాళాలను తప్పించుకోవాలని బుద్ధిమంతులు పాతాళమునకు జీవమార్గమును బుద్ధిమంతుడు ఇప్పుడే బుద్ధి లేనన్నాడు. కానీ కాబట్టి ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎట్టున్నాయి? మనం చూస్తే వీరు మహోన్నత తీర్మానాన్ని ఆటంకి లోపడలేదు. రెండవదిగా మీరు అరణ్యంలో ఎడారిలో దూరపడుతున్నారు. మూడవదిగా వీరు మరి నివాసంలో ఏది కూడా లేనట్టు. నాలుగవదిగా మనం చూస్తే వీరు బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. ఐదవదిగా మనం చూస్తే వీరు బుద్ధిహీనులుగా ఇటువంటి ప్రజలు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విమోచించాడు. ఎట్లా విమోచించాడు? చదవండి. కీర్తన 20 కీర్తన 37 ఆయన ఏం చేశాడు చెప్పండి? ఎట్లా విమోచించాడు చూస్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడిన గుండెల నుండి ఆయన ఏం చేశాడట? విడిపించాడు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కలిపి ఇశ్రాయేలు పడి ఉన్నటువంటి గుండెను మనకి చూపిస్తారు. ఇశ్రాయేలు ఇటువంటి గుండెలో పడి ఉన్నారు. ఈ గుండెలో పడినటువంటి దీన్ని విమోచింపగలిగిన వాడు లోకంలో ఎవడు లేడు. అపవాది చేతిలో ఉన్నారు, సాధారణ ఉన్నారు, నివాసంలో లేనివాడు ఉన్నారు, ఆకలితో ఉన్నారు. రాజ్యాంగంతా మీరు చదివితే ఇశ్రాయేలు పొందినటువంటి బాధలను మనం చూస్తాం. కనుక ఇటువంటి ప్రజల్ని దేవుడు చేశాడు. ఆయన వాక్కును పంపాడు. ఆయన వారిని బాగు చేశాడు. ఆయన వారు పడినటువంటి కొండ నుంచి వారిని పైకి ఎగురేయకుండా కీర్తనను మనం చూస్తాం. అది చిగట గల ఉంది. దాన్ని పడ్డవాడు ఎప్పటికి కూడా తిరిగి బయటికి రాదు. ఇశ్రాయేలు స్థితి ఈ విధంగా ఉంటుంది. ఇశ్రాయేలు శిక్షణ పాత్రలుగా ఉన్నారు. ఇశ్రాయేలు నివాసులు వేరుగా ఉన్నారు. అరణ్యంలో ఎలా తిరుగుతున్నట్టు వారిగా ఉన్నారు. అయితే దేవుడికి స్తోత్రం. దేవుడు వారిని విమోచిస్తూ వచ్చాడు. ఆయన తన వాక్కును పంపాడు. ఆయన వారిని బాగు చేశాడు. వారు పడినటువంటి గుండెల నుంచి వారిని పైకి. ఇప్పుడు ఈ మాటల్ని మనకు అన్వయించుకుంటే మన జీవితాలు సరే వాళ్ళు ఇస్తాయి. ఈనాడు నీవు నేను రక్షించబడిన బిడ్డలు, నీవు నేను మనం దేవుని యొక్క ఇశ్రాయేలు. దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడో మనం చూస్తే మన జీవితాల్లో దేవుడు ఇదే చేశాడు. మన పాపం చేత నిజనాశానికి పాత్ర దేవుని పుట్టినట్టు శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధంగా దేవుని పుట్టినట్టు పాత్రమైనటువంటి మన జీవితాల్లో నిత్య నాశనానికి నరకానికి పాత్రమైనటువంటి మన జీవితాల్లో దేవుడు తన వాక్కును పంపాడు. చదవండి. దయచేసి 10వ
ఏం చేసినట్టు మనందరికీ ఇదే ఒక సమయం వచ్చింది. మహిమ స్వరూపి అయినటువంటి ఆ ప్రభు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన వాక్కును పంపిస్తూ వచ్చాడు. ఆయనకి ఏదైతే చూపినట్టుగా ఆయన సంకల్పం ఏర్పడుతూ ప్రభువైనటువంటి దేవుడు నిన్ను మనల్ని ఏర్పరుచుకుంటూ వచ్చాడు. ఇంకా ప్రభుని స్తుతించి ఆరాధించడం ప్రభా ఆత్మీయ నాయకులని దయాళులను తీసుకుంటారు. మరొక మాట మనం చూసుకోవచ్చు. విమోచింపబడి కీర్తనలు ఉంటాయో వచ్చాము. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నా దేవుల నుండి ఎవరినంతా ఎవరు వస్తున్నారనే మాట ఎవరు చెప్పండి. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నా దేవుల నుండి అంతా పోగు చేయబడతారు. ఎట్లా పోగు చేయబడతారు? ఎట్లా పోగు చేయబడతారు? ఎట్లా పోగు చేస్తారు? మనమంతా ఎట్లా పోగేయడం? ఎట్లా పోగని చెప్పండి. ఈ మాట ఒకసారి నేను టీవీలో నెక్స్ట్ నేను వెంటనే పని చేస్తూ టీవీలో మోటార్ మందిరానికి వెళ్ళాము. ఆదివారం వెళ్తే అక్కడ ఆరాధన పర్వతానికి వెళ్ళి ఆరాధన పర్వతం పోగానే స్థుతులు తెలుసు ప్రారంభించారు. ఒక పక్క నుంచి ఆయన కన్నడంలో ఆరాధన చేస్తున్నాడు, ఇంకో పక్క నుంచి ఇంగ్లీష్లో ఆరాధన చేస్తాడు, ఇంకో పక్క నుంచి మలయాళంలో ఆరాధన, ఇంకో పక్క నుంచి హిందీలో ఆరాధన, ఇంకో పక్క నుంచి మలయాళం రకరకాల భాషలో ఆరాధన చేస్తా ఉన్నారు. అమ్మాయిలు ఎవరు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా రకరకాల ప్రజలు, రకరకాల మనుషులు, రకరకాల ఏం చేశాడు దేవుడు? తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి ఆయన పోగు చేస్తూ వచ్చాడు. ఎట్లా పోగు చేశాడు? రెండు ప్రకటనలు 5వ వచ్చాడు. ప్రకటన 5వ వచ్చాడు. మనం చూసినట్లయితే ఈ వాక్యం నాకు వచ్చింది. ఇది చూసి ప్రభుని స్తుతిస్తూ వచ్చాడు. వాళ్ళంతా ప్రేమ గల దేవుడు. ప్రకటన 5వ వచ్చాడు. ఎట్లా పోగు చేశాడు అని చూస్తాను. 9వ వచనం చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను నీవు వదిలింపబడిన వాడవై. ఈ మాట ప్రభు యేసు క్రీస్తు వారు వదిలింపబడి వచ్చాడు. నీవు వదిలింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ఈ మాటకి ఆ మాటకి సరిపోతే పంపిస్తున్నాను. ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవాళ్ళలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు ఏం చేశాడా? నువ్వు దేవుని కొరకు మనుషుల్ని కొన్నావు. నీలో ఆనందం ఎవడో తెలియదు, నేనెవడో తెలియదు. ఎక్కడి నుంచి పోగు చేయబడ్డామో అందరం కూడా ఉత్తరం నుండి దక్షిణం నుండి తూర్పు నుండి పడమటి నుండి పోగు చేయబడినటువంటి పరిశుద్ధ సమాజాన్ని ఎట్లా పోగు చేయబడతారు? ఈ పోగు చేయబడడానికి ముందు ఒక బలమైన కార్యం జరిగింది. ఏంటంటే క్రీస్తు యేసు నీ కొరకు నా కొరకు వదిలిపబడ్డాడు. ఆయన రక్తంతో నిన్ను అనుకున్నాడు. కనుక మన పేరు మనదైన 18వ వచనంలో దేవుడి వాక్యం కనిపిస్తుంది. మీరు వెండి బంగారంలో క్షేమస్తుల చేత విమోచించబడ్డారా? ఎట్లా విమోచించబడ్డారు? ఎట్లా రక్షించబడ్డారు? ఎట్లా కలిగి విమోచన విడుదల అని చూస్తే చదవండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషులను నిష్ఠ రక్తములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఎటువంటి విడుదల తెలిసేది? క్రీస్తు రక్తం చేత నీవు నేను మనం విడిపించబడ్డం వచ్చాడు. విడుదలకు ముందు వచ్చాడు. ఎవరి స్తోత్రం? ప్రభుని స్తుతించు, ప్రభుని ఆరాధించు. ప్రభా ఎక్కడో పుట్టే, ఎక్కడో పెరిగి, ఎక్కడో జీవించా, లోకంలో పాపంలో నశించిన నాశనానికి నరకానికి పాత్రులైన
విడిపించబడడం అనేది అంత తేలిక పని. దేవాది దేవుడే నీ కొరకు ప్రాణాన్ని రక్షించింది. దేవాది దేవుడే నీ కొరకు రక్తాన్ని చిందించవలసి వచ్చింది. దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నీ నా పాప శిక్ష యావత్తు ఆయన భరించవలసి వచ్చింది. కనుక ఈ ప్రభు మాట్లాడతా, ప్రభుని కనపడతా, ప్రభువా నా ఎడల నీకు ఎంత ప్రేమ కదా, ఎంతో ప్రేమించబడ్డ దేవుడు ఎవరి లోకంలో ఉన్నది వాళ్ళలో పుట్టిన సముద్ర శిఖర అదే లోకం అంటే పక్కల లోకం అంటే దేశం అంటే దేశం అంటే మనిషిలో లోకం అంటే లోకం ప్రేమించడం వాళ్ళలో పుట్టిన సముద్రం పర్వతాలు ఇంటిగా దేవుడు ప్రేమించింది. లోకం అంటే ముందే దేవుడు లోకం ఎంతో ప్రేమించింది. ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాడు. ఆయనను నీకోసం నా కోసం మన కోసం ఆయన ప్రేమించాడు. ఎంత ప్రేమగా దేవుడు తాత్కాలికమైన అశాశ్వతమైన కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండగలిగే ఈ లోకంలో నుంచి నన్ను విడిపించి ఇచ్చే జీవాన్ని పరలోక రాజ్యానికి నన్ను వారసుగా మార్చుతారని తెలుసుకున్నాను. నీ జీవ గ్రంథంలో పేరు రాశావు కనుక 20 కాలంలో నుంచి ఆరాధించడానికి రండి. మరొక మనం చూసినట్లయితే అయితే దేవుడు ఏం చేస్తాడో మనం చూసినట్లయితే చేసి వారొకటి వారు చేసినట్లు చక్కని త్రోవల వారిని ఏ త్రోవలు చెప్తారు? చక్కని త్రోవలు, ఒక త్రోవలు కానీ చక్కని త్రోవల్లో వారికి నివాసం చేయగలరు. దేవుడు వారిని చక్కని త్రోవలు ఏంటా చక్కని త్రోవలు కదా? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురాబడ్డా? సింహాల నుంచి దేవుడు దగ్గరలోకి తీసుకురాబడ్డా, లోకంలో నుంచి దేవుడు దగ్గరలోకి తీసుకురాబడ్డా, పాపముల నుంచి దేవుడు మధ్యలోకి తీసుకురాబడ్డా, లోకంలో ఉన్నటువంటి కీడుల నుంచి మేలుకరమైనటువంటి మధ్యలోకి తీసుకురాబడ్డా. చదవడం దయచేసి కీర్తన 45 వచ్చాయి. కీర్తన 45 వచ్చాయి. కీర్తన 45 వచ్చాయి. 4 వచ్చిన నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పడుతున్న చేతులు నీ పరితాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎత్తలాగే దేవుడు ఆఖరి వరకు ఉన్నటువంటి స్థితిలో నుంచి 107 ఒకసారి ఇంటికి నాకు చదవడానికి సమయం దాకా అంతా వివరించుకోలేదు. మీకు ఒకసారి ఇంటికి చదివితే వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలీయులు, ఆకలి తప్పులతో మరి కష్టాలతో నిరాశ నిండుతో ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏ విధంగా వారికి మోడిస్తూ వచ్చాడో విడిపిస్తూ వచ్చాడో మనం అక్కడ చూస్తాం. అలాగే నా జీవితంలో దేవుడు చక్కని నివాసానికి నీ మధ్యలో ప్రదర్శించినట్టు, నీ పరిస్థితి ప్రదర్శించినట్టు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నాడు. దేవుడు నేర్పరుచున్నాడు, నన్ను ఏర్పరుచుకున్నాడు, మనం ఏర్పరుచుకున్నాడు. కనుక ఇంటి స్థితిని బట్టి మన ప్రభువుని ఆరాధించబోతున్నాడు. కనుక ఎవరే కాలం నేను వాటి ద్వారా నీవు నేను మనం జ్ఞాపకం చేయబడుతున్నాను. మరొకటి వాస్తవం చేయడం చక్కని త్రోవలో ఆయన వారిని నడిపిస్తూ వచ్చేటటువంటి సంగతి మనం దేవుని వాక్యంలో చూస్తాం. మరొక మాట చూడండి దయచేసి. 14 వచ్చిన వారి పట్టణాలను వేసి చీకటిలో వారిని రప్పించను. ఎక్కడ తప్పించట? చీకటి దేనికి సాధ్యం? పాపానికి సాధ్యం. చీకటిలో నుండి వారిని ఒకసారి మనం రూపంలోకి అయితే 2 2వ అధ్యాయము 1వ అధ్యాయము
లూకాసు మొదటి అధ్యాయము 75వ వచనం క్రింది భాగం సంబంధించండి. మనం ఎదుగుల శక్తిని పెట్టుకుని మన జీవితాలను నిలిపేయాలని ఆయన సన్నిధి పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవలు మనం ఉపయోగించారు. ఈ రక్షణ కలుగజేసేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంకో మనం చూస్తే చీకటిలోను మరణ ఛాయలలో ఉన్నవారికి కాబట్టి ఎవరై కాకుండా క్రీస్తు చేసుకున్నాడు. ఆయన విమోచించబడేటువంటి నియమాన్ని మనకు కలిగినటువంటి ఒకటి పాపం నుంచి చూపించుకోవడం, శాపం నుంచి చూపించుకోవడం, నరకం నుంచి తప్పించుకోవడం. అర్థమవుతుందా? మన చక్కని నివాసం చేయగలిగే దేవుడు మందిరంలో మనం నివాసం చేయగలిగే దేవుడు మనం ఏర్పరచుకోవచ్చు. మందిర మేలు చెందిన దేవుడు మన పథకాన్ని కనిపిస్తూ వచ్చాడు, మన కట్నం తెప్పి వేస్తూ వచ్చాడు. ఆయన వాక్యం మనల్ని బాగు చేస్తూ ఆ వాక్యాన్ని కానీ ఈ మాటలన్నింటి బట్టి ఎవరైతే ప్రభావం నా విషయంలో మహోన్నతమైన దేవుడు నీ తీర్మానం నెరవేర్చడాన్ని బట్టి నేను నెరవేర్చు నీ ఆజ్ఞ అధికరించడాన్ని పాపంలో ఉండడానికి ఇష్టానుసారంగా చీకటిలో పడచాయటువంటి దాన్ని నివాసంలో వేది లేకపోవడాన్ని ఆజ్ఞ డబ్బులతో ఉన్నదాన్ని ఖాతాలు బంధింపబెట్టేటువంటి నన్ను నన్ను రక్షించడం నీ బిడ్డగా చేసుకున్నాం, నీ శుద్ధిగా చేసుకున్నాం. నువ్వు దూరస్తున్నాను నీకు సమీపస్తున్నాగా నీ ఆరాధ్య ప్రజల్లో తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నా దేశం నుండి పోగు చేయబడినటువంటి ఆ ప్రజల్లో అల్పుడ నయోగుని ఎందుకు భయంకరమైన నీచుని ప్రస్తుని పాపం బట్టి పతనమైన నాశనాన్ని పాల్గొనేటువంటి నన్ను పరిశుద్ధ దేవుడైన నీ వైపు నా కన్నులెత్తి చూడటానికి కూడా అంత యోగ్యత లేనటువంటి నాకు ఇంత గొప్ప వైపు అనుగ్రహించారు కదా. చూస్తా ఉంటే ప్రకటన 5వ అధ్యాయం ఏమన్నాడు? 9:10 నీవు వదిలిపోబడిన వారై ఈ రక్తం నుంచి ఆయా జనాల నుంచి ఆయా మా ప్రజల నుంచి నువ్వేం చేసేవాడా? మీరందరినీ కూడా పూజ చేశారు. ఎందుకు? ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని కనపరచడానికి, ప్రభు నామని హెచ్చించడానికి, ప్రభు చేసినటువంటి పేరు జ్ఞాపకం చేసుకోవడానికి. ఈ 107వ కీర్తనలో దేవుడు చేసినటువంటి మేలు క్రింద ఒక మాట రాయబడింది. ఆ మాట తీసుకుని ప్రవేశిస్తాం. దయచేసి కీర్తన 137 కీర్తన 137 15వ వచనం 8వ వచనం ఇట్లా మనం ఆయన చేసినటువంటి మేలు కింద ఈ మాట రాయబడింది. ఏమంటే ఆయన కృపను బట్టి నలుగురు ఆయన చేసిన కార్యాలను బట్టి వారు ఏం చేపిస్తారట? నీవు మనం కూడా అదే చేపిస్తాం. పాపం నుంచి శాపం నుంచి విడిపించి రక్షించి దేవుడి నుంచి శుద్ధిగా చేసుకుని దేవుడు బిడ్డగా చేసుకుని నిత్య జీవనాన్ని వారసుగా చేసి దేవుడి మందిరంలో నువ్వు నివసించినట్టుగా మందిరం మేలు చేసి సంబంధించిన ఆత్మీయ దేవుడి రాజ్యం కోసం రాకడి కోసం నిన్ను సిద్ధపరచుకుంటే దేవుడు నీ వరకే చేసిన ఏర్పడినంతటి బట్టి ఏం చేయాలి? దేవుడు మనం దేవుని శుద్ధించాలి, దేవుడు ఆరాధించాలి, దేవుని కనపరచాలి. ఒకటి మాత్రం లేదు, ఇష్టానుసారంగా ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆదివారం చేసిన ఏ గ్రంథంలో ఎక్కడో మరి మన పనులన్నీ కదా. ఇక్కడ